హాయ్ అమ్మమ్మ నాన్న తిన్నారా? తిన్నామమ్మా. మా ఇంటి వంట నీది ఛానల్ అమ్మా. లిటిల్ హ్యాండ్ మిమ్మల్ని చూసి నేటి కొత్త పెళ్లి దాంట్లో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని అత్తగారిని మామగారిని బాగా చూస్తారని నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ. నేర్చుకోవాలి మరి ఇప్పుడు పిల్లలు. అవును అవును, ఇప్పుడు ముందు ఏంటంటే అత్త మామతో తల్లి తండ్రితో ప్రేమగా ఉండాలి. ఇప్పుడు అంతేగా, వాళ్లే కదా కావాల్సింది. ఇప్పుడు కావాల్సింది. ఆడపిల్లకి అత్తగారింటికి ఆడపిల్లకి వెళ్ళినాక అత్తగారింటికి వాళ్ళతోనే ఉండాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు తల్లిదండ్రులు పెంచితే తర్వాత అంతా డీలింగ్స్ ఉండాల్సింది అత్త మామతోనే కదా. బాగా సంస్కారం తెలుసుకుని చదువుకుని సంస్కారం ఉండాలి, అదే అదే ఉంటుంది. ఆలోచిస్తారు. ఇప్పుడు ఎందుకంటే అత్త అయితే అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకునే గుణం ఉండాలి పిల్లల్ని కూడా. పిల్లలు చిన్న పిల్లలు ఏంటంటే కొందరు తెలియకుండా ఉంటారు, కొన్ని పొరపాట్లు చేస్తారు, చేస్తారు. కొన్ని ఏదైనా తెలిసి తెలియజేసినా తెలియనప్పుడు వాళ్ళు కూడా సర్దుబాటు చేసుకునేటట్టు అత్తమామలు ఉంటేనే కూడా వాళ్ళ దగ్గర ఉండగలుగుతారు. వాళ్ళకి సర్ది చెప్పుకుని ఇట్లా చేసుకోవాలమ్మా ఇట్లా అని చెప్పితే కొంతకాలానికి వాళ్ళు కూడా అన్ని నేర్చుకుంటారు. వాళ్ళు పెడసరం కాబట్టి వీళ్ళు పెడసరంగా ఉంటారు. వాళ్ళు ఫస్ట్ లోనే ఏదో ఒకటి రకమతంగా ఉంటే భయపడతారు కదా. భయపడిపోతారు, అది ఇంకా వాళ్ళకి దూరం అయిపోతారు. వాళ్ళకే ఉండాలి, మనం ఈ అమ్మాయిని కలుపుకోలుకుంటే మనతో కలిసి ఉంటది అని. ఆ అమ్మాయిని ప్రేమగా మన కూతురు ఎంతో మన కోడలు కూడా అంతే అనే భావం అత్తామామలకు కూడా ఉండాలి. అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. మనం ఎంత